హిస్టారిసిటీకి మోడర్నిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ రాచరికానికి అలాగే మనం చూసినట్టయితే ఈ రోజుల్లో విప్లవాత్మకమైన ఏఐ టెక్నాలజీ కానివ్వండి, అలాగే ఉపాధి విషయంలో కూడా ఎప్పుడూ విదేశాల నుంచి ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి యూకేకి వెళ్ళే వారి సంఖ్య కూడా గణనీయం. విద్యార్థులే కావచ్చు, అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ ప్రొఫెషనల్సే కావచ్చు, అలాగే మనం చూసినట్టయితే పర్మనెంట్ సెటిలర్స్ కూడా చాలా ఎక్కువ శాతం భారతీయులు ఉండటం మనం ఒక నోటబుల్ ఫీచర్గా చూస్తూ ఉంటాం. ఆఫీస్ ఆఫ్ ది నేషనల్ స్టాటిస్టిక్స్ ONS ప్రకారం కూడా ఈ గణాంకాలు ధృవీకరించబడ్డాయి. మరి ఈ నేపథ్యంలో ఒక రివర్స్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. యూకే నుండి అవుట్బౌండ్ నేషనల్స్ కూడా అధిక శాతం భారతీయులే అని ఇప్పుడు ఒక సర్వేలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు భారతదేశం నుండి ఎన్నో ఆశలతో యూకేకి వెళ్ళినటువంటి అంబిషియస్ పీపుల్ మళ్ళీ ఇండియాకి రిటర్న్ అవుతున్నారు అనేది ఒక పెద్ద చర్చగా ఇప్పుడు మిగిలింది. లాస్ట్ ఇయర్ 2025 స్టాటిస్టిక్స్ మనం తీసుకుంటే స్టాగరింగ్ 74,000 పీపుల్ హ్యావ్ రిటర్న్ టు ఇండియా. దాంట్లో 74,000లో 51,000 ఆర్ స్టూడెంట్స్ అండ్ 21,000 ఆర్ ద వర్కర్స్. ద రెస్ట్ ఆర్ ది మిస్లినియస్ అని మనం చెప్పుకోవచ్చు. మరి దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణాలని ఇప్పుడు మనం అన్వేషించే ప్రయత్నం చేద్దాం. యూకే అంటేనే అపార్ట్ ఫ్రమ్ అమెరికా అండ్ కెనడా అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ ఫ్రాన్స్, ఈ దేశాల తర్వాత ఒక ప్రధానమైనటువంటి భారతీయులకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఒక ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు. కల్చర్ వైజ్ కానివ్వండి, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా లాంగ్వేజ్, మనకు లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ కాలేజెస్ కానివ్వండి, అలాగే లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అవుట్ సైడ్ కూడా ఇంగ్లీష్ కావడం చేత భారతదేశంలో ఉన్న వాళ్ళకైతే పెద్దగా అసలు మార్పు అనేదే ఉండదండి. మనం యూకేలోకి ఏ ప్లేస్లోకి వెళ్ళినా కూడా అసలు పెద్దగా డిఫరెన్స్ కూడా ఉండదు. ముఖ్యంగా దాంట్లో కూడా మన సౌత్ ఇండియన్స్కు, ఎందువల్ల అంటే అక్కడ చూసాం సౌత్ ఇండియన్స్కి అయితే సేమ్ మనది కూడా బ్రిటిష్ యాక్సెంటే. కాబట్టి మన బ్రిటిష్ యాక్సెంట్ వాళ్ళ యాక్సెంట్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాబట్టి మనం అక్కడ వెళ్ళినప్పుడు చాలా ప్లేసెస్లో వి ఫీల్ అట్ హోమ్. సరే, మనం చెన్నైలోనో లేదా హైదరాబాద్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్లో ఉన్నామేమో అన్నటువంటి ఫీలింగ్ కూడా కొన్ని ప్రాంతాల్లో కలుగుతుంది. దానికి కారణం భావ సారూప్యత కూడా. అంటే ఆంగ్లేయులు ఇక్కడ బ్రిటిషర్స్ వచ్చి ఇక్కడ కాలనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, వాళ్ళు దాదాపు ఒక 200 సంవత్సరాలు ఇక్కడ ఉండడం చేత వాళ్ళకు మనకు మధ్య అనేక రకాలైనటువంటి అండర్స్టాండింగ్స్, అలాగే వాళ్ళ కల్చరల్ ట్రాన్స్ఫ్యూషన్స్ జరిగాయి. అంటే మన కల్చరల్ వెరైటీస్ అటు వెళ్ళటం, కల్చర్ ట్రాన్స్మిషన్ జరిగింది. దానివల్ల కూడా కల్చర్ ఒక రినైసెన్స్ అండ్ కోగ్నిసెన్స్ వల్ల కూడా భారతీయులు బ్రిటన్ను చూస్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నటువంటి వాటి విషయాన్ని ఇప్పుడు తేల్చుకుందాం. అసలు ఇంతమంది భారతీయులు తిరిగి రావటం వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటి? ఈ సందర్భంలో మనం ఇంకో అంశాన్ని కూడా చూడాలి. అవుట్బౌండ్ నేషనల్స్లో, అంటే అపార్ట్ ఫ్రమ్ EU, నాన్ EU అంటే నాన్ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి వాళ్ళలో హైయెస్ట్ ఆర్ ఇండియన్స్, బట్ దే ఆర్ సెకండెడ్ బై చైనీస్ ఆల్సో. అండ్ you find people from Ukraine and even from Middle East, they are coming back to their or going back to their native places. ఈ రివర్స్ ట్రెండ్ ఎందుకు అవుతుంది అంటే దానికి ప్రధానమైన కారణం మనం అన్వేషిస్తే బ్రెక్సిట్ తర్వాత బ్రిటన్లో చాలా మార్పులు జరిగాయి. అది ఎవరు అవునన్నా కాదన్నా కూడా అది మనం అందరూ ఒప్పుకోవాల్సినటువంటి అంశం. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా ఈ విషయంలో ఒక స్పష్టత ఇచ్చినటువంటి నేపథ్యంలో బ్రెక్సిట్ అనేటువంటిది బ్రిటన్ను కుదిపేసింది. అలాగే యూరోపియన్ నేషన్స్తో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని తెంచేసుకుంది. మరి ఈ నేపథ్యంలో బ్రిటన్లో ఒక్కసారిగా అంతవరకు వెళ్తున్నటువంటి ఆ ఎకనామిక్ ప్రోగ్రెషన్ అనేది హాల్ట్ అయింది. ఏ దేశానికి కానివ్వండి, ఒక్కసారి ఎకనామిక్ ప్రోగ్రెషన్ కనుక హాల్ట్ అయితే మళ్ళీ అది గాడిలో పట్టాలెక్కడం అనేది చాలా కష్టం. అది డెవలపింగ్ నేషన్స్కే కాదు, డెవలప్డ్ నేషన్స్ కూడా అదే విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అది ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా యూరోప్లోనూ ముఖ్యంగా మనం యునైటెడ్ కింగ్డమ్లో చూస్తూ ఉన్నాం.
ఈరోజు మనం చూసినట్టయితే లేబర్ పార్టీ ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటోందో ఆ ఇబ్బందులన్నిటి కారణాలు కూడా చాలా మటుకు దీని నుంచే ఉన్నాయి. ఎందువల్ల అంటే యూరప్ అనేటువంటిది ఒక సింగులర్ కమ్యూనిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో బ్రెక్సిట్ అనేది చాలా మార్పులు తెచ్చింది. అలాగే బ్రిటన్లో నానాటికి పెరిగిపోతున్నటువంటి ఇన్ఫ్లేషన్ అండి. అసలు మనం బ్రిటన్ వెళ్ళామంటే కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలన్నా కూడా చాలా కష్టం. ఇక మనం అక్కడ ఒక 3 months కానీ 6 months కానీ ఉండాలంటే హౌస్ రెంట్ అనేటువంటి చాలా దారుణంగా ఉంటుంది. వెల్ ఫర్నిష్డ్, అలాగే అక్కడ ఉన్నటువంటి అన్ని వసతులతో కూడినటువంటి అకామిడేషన్స్ అక్కడ ఉంటాయి కాబట్టి వాటిని మనం తీసుకోవాలంటే చాలా కష్టం, స్కై రాకెటింగ్గా ఉంటాయి. మరి అందువల్లే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళలో చాలామంది ధరలు చూసి నిరుత్సాహపడుతున్నారు. అసలు వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్కు ఇక్కడ పెరుగుతున్నటువంటి ఈ ఎక్స్పెండిచర్కు మధ్య మ్యాచ్ అనేటువంటిది కావడం లేదు, గ్యాప్ పెరిగిపోతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఇంకోటి ఏంటి అంటే నానాటికి పెరిగిపోతున్నటువంటి క్రైమ్ అండ్ ఇన్స్టెబిలిటీ సొసైటీలో. బ్రిటన్ ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆర్గనైజ్డ్ ఉండేది, చాలా సంవత్సరాలు అలా ఉంది కూడా. మనం బ్రిటన్కి వెళ్ళి వచ్చామంటే అసలు సెక్యూరిటీ ఇష్యూ అనేటువంటిది మనం ఏ కోణంలో కూడా చూడం, అంత చక్కగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఏది కూడా. కానీ ఈరోజు బ్రిటన్ అలా లేదు. మనం బ్రిటన్లో ఏ పార్ట్కి వెళ్ళినా కూడా అసలు 1-4 సార్లు ఆలోచన చేసి మన ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. స్ట్రీట్స్లో కూడా మనం చూసినట్టయితే నైట్ టైమ్స్ అసలు బయటికి వెళ్ళటానికి భయపడుతున్నారు. దానికి కారణం పెరిగిపోతున్నటువంటి క్రైమ్ రేట్. ముఖ్యంగా భారతీయులను టార్గెట్ చేసుకుని కూడా చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. ఎందువల్ల అంటే మనం చూసినట్టయితే రేషియల్గా, రిలీజియస్గా కూడా అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా హిందూస్ అంటేనే వీళ్ళ అవుట్లుక్ చూసి వీళ్ళ యొక్క విధానాల్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు కాబట్టి టార్గెట్ అవుతూ ఉన్నారు. అలాగే మనం చూసినట్టయితే ఇండియన్స్ యాజ్ సచ్గా కూడా ఒక ఇండియన్ నేషనల్గా కూడా అక్కడ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. అమెరికాలో ఏదైతే ఒక రకమైన ట్రెండ్ వ్యాపించిందో అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ అని, ఆర్ అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదం ఏదైతే వచ్చిందో సేమ్ దాని ప్రకంపనలు ఇక్కడ బ్రిటన్లో కూడా మనకు వినిపిస్తున్నాయి. బ్రిటన్ ఈజ్ ఫర్ ద లోకల్స్ అనేటువంటి ఒక స్టాండ్ చాలా స్పష్టంగా అక్కడ కనిపిస్తోంది. వలస వచ్చిన వాళ్ళు మా సంపదను, మాకున్నటువంటి అవకాశాలని దోచుకుంటున్నారు అనే భావన బ్రిటన్ వాళ్ళల్లో కూడా పెరిగిపోయింది. ఏ పార్ట్ ఆఫ్ ది బ్రిటన్లో వెళ్ళినా కూడా ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం. దానికి కారణాలు ఏంటంటే హై డిగ్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇంకోటి టెక్నాలజికల్గా మన వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ కానివ్వండి, మనకున్నటువంటి లెర్నింగ్ కేపబిలిటీస్ కానీ అవి చాలా ఎక్కువ. దాంతో అక్కడ ఉన్న స్థానికులు పోటీ పడలేకపోతున్నారు. స్థానికులు నాట్ ఓన్లీ ఫ్రమ్ బ్రిటన్ అండి, యూరోపియన్ నేషన్స్లో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. భారతీయుల యొక్క హార్డ్ వర్కింగ్ నేచర్ కపుల్డ్ విత్ ఎక్స్ట్రాడినరీ వాళ్ళకున్న టెక్నాలజికల్ ప్రావెస్. ఈవెన్ హెల్త్ ఫీల్డ్స్లో కూడా ఇండియన్ డాక్టర్స్ అంటే దే ఆర్ అడ్మైర్డ్. వాళ్ళకున్నటువంటి ఒక రకమైనటువంటి అంటే పేషెంట్ టు డాక్టర్ ఇంటరాక్షన్ను ఒక ఇండెక్స్గా అక్కడ తీసుకుంటారు బ్రిటన్లో. నేషనల్ హెల్త్ మిషన్ కూడా డిక్లేర్ చేసింది. దాంట్లో చూసినట్టయితే పేషెంట్తో డీల్ చేసే విధానం ఎంపాథీ అంటాం. వాళ్ళు పడే బాధను వీళ్ళు అర్థం చేసుకోవటం, అలాగే ద వే దే ఇంటరాక్ట్ విత్ పేషెంట్స్, వీటన్నిటిలో కూడా భారతీయులు దే ఆర్ నెంబర్ 1 ఇన్ నాట్ ఓన్లీ గివింగ్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్స్ బట్ ఇన్ గివింగ్ ది మోరల్ సపోర్ట్ టు దెమ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మరి అలా డాక్టర్స్ కానివ్వండి, ఇక టెక్నాలజికల్ ప్రోగ్రెషన్ అయితే చెప్పనవసరం లేదు. వీటన్నిటికంటే ఇంకో కోణం ఏంటంటే లిటరేచర్ అండ్ ఆర్ట్స్లో కూడా భారతీయులు విత్ దేర్ వాస్ట్ కల్చర్ బిహైండ్ దే ఆర్ మచ్ అప్రిషియేటెడ్ అండ్ అడ్మైర్డ్ ఇన్ యూకే. మనం కనుక అక్కడ లిటరీ క్లబ్స్కి వెళ్ళామంటే ఇఫ్ యూ సే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా దే రియలీ అడ్మైర్ యూ. ఎందుకంటే యూ గాట్ సచ్ ఏ ఒక 10,000 అండ్ బియాండ్ కల్చర్ మీకు ఉంది కాబట్టి వీఆర్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ దిస్ అకేషన్ అని చెప్తారు అక్కడ. మరి అలాంటి ఒక కల్చరల్ ఇంపాక్ట్ కూడా ఇండియన్స్ ఆర్ మేకింగ్ ఓవర్ దే. మరి వీటన్నిటినీ చూస్తున్నటువంటి కొంతమంది డెఫినెట్గా వీళ్ళ యొక్క ఇంపాక్ట్ వల్ల మనం షాడో అయిపోతున్నాం. భారతీయుల వల్ల, వీళ్ళు అక్కడ వలస ఉండటం వల్ల, వీళ్ళు అక్కడ అన్ని రంగాల్లో ముందు ఉండటం వల్ల ఇప్పుడు మిట్టల్ లాంటి వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద కంపెనీసే స్టార్ట్ చేశారు. అలాగే మనం చూసినట్టయితే రిషి సునాక్ అనే అక్కడ భారత సంతతికి చెందిన వ్యక్తి ఏకంగా ప్రైమ్ మినిస్టర్ కూడా అయినటువంటి నేపథ్యంలో ఇవన్నీ చూస్తూ ఉంటే భారతీయుల యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది.
మరి దీన్ని సహించలేని కొంతమంది, ఎదుర్కోలేని కొంతమంది కూడా చేసే ఎదురుదాడులు కూడా భారతీయులకు ఒక సెక్యూరిటీ ఇష్యూని తెచ్చిపెడుతున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసాం రేషియల్ డిస్క్రిమినేషన్ ఎక్కువైందండి. ఆ రేషియల్ ముఖ్యంగా రిలీజియస్ డిస్క్రిమినేషన్ కూడా ఎక్కువైంది. హేట్ స్పీచెస్ ఉన్నాయి. అలాగే కొన్ని మతాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కాలనీస్ ఏర్పాటు చేసుకొని మిగతా వాళ్ళని కూడా అక్కడికి రానియకుండా, అంటే ఈవెన్ స్థానికులను కూడా వాళ్ళు అక్కడ రానియకుండా ఒక ఫార్బిడన్ జోన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. మరి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ రిలీజియస్ ఇంపాక్ట్ అనేది కూడా వాళ్ళకి నచ్చటం లేదు. మీరు ఈ దేశానికి వచ్చింది పని చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి, అలాగే ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు ఒక శాసించేటువంటి ఒక స్థితికి వెళ్ళిపోతున్నారు కాబట్టి దాన్ని కూడా అక్కడ ఖండిస్తున్నారు. అక్కడ కూడా ఒక ఫ్రిక్షన్ అనేది ఉంది. వీటన్నిటికీ తోడు మనం చూసినట్టయితే స్టూడెంట్స్లో కూడా గ్రాడ్యుయేట్ ఆ రూట్ ఏదైతే ఉంటుందో, రూట్ టు ఎంప్లాయ్మెంట్, అది చాలా కష్టంగా ఉంది. ఈ మధ్యకాలంలో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కూడా చాలా తగ్గిపోవడం, లిమిటెడ్గా ఉండటం, స్పాన్సర్షిప్తో కూడినటువంటి ఇండస్ట్రియల్ సపోర్ట్ అనేటువంటి చాలా కష్టంగా ఉంది. బికాస్ జాబ్స్ ఆర్ లిమిటెడ్, కాంపిటీషన్ ఈజ్ వెరీ హ్యూజ్. అలాగే ఇప్పుడు లే ఆఫ్స్ అనేవి కూడా చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో డెఫినెట్గా అన్ని రంగాలు ప్రభావితమైనవి. దానివల్ల సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇండస్ట్రియల్గా కానివ్వండి, ఎక్కడ కూడా ఏఐ ఈజ్ ఫాస్ట్ రీప్లేసింగ్ హ్యూమన్ ఎలిమెంట్స్. మరి దానివల్ల కూడా చాలా మటుకు ఇంపాక్ట్ పడుతుంది. ఇక స్టూడెంట్స్లో ఈ విధమైన ఆందోళన ఉంది. అంటే ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు చదువుకోవడానికి అక్కడ ఈజీగా ఉండేది. యూకేలో ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ ఒక ఫెసిలిటీ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ టైం అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది. అంటే లెస్ దెన్ 3 yearsలో మనం గ్రాడ్యుయేట్ కావచ్చు. మాస్టర్స్ కూడా యూ కెన్ డూ ఇట్ విత్ ఇన్ 1 year. మరి అటువంటి ఒక సౌలభ్యం ఉంది కాబట్టి ఇండియన్స్ చాలా మటుకు అక్కడ మాస్టర్స్ చేయడానికి వెళ్తుంటారు. ఇన్ జస్ట్ 1 year యూ విల్ గెట్ మాస్టర్స్. అది కూడా వరల్డ్ రినౌండ్ అండ్ అథెంటికేటెడ్ కాలేజెస్ నుంచి, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ కానివ్వండి, కేంబ్రిడ్జ్ కానివ్వండి, అలాగే మనకు ఉన్నాయి ఇప్పుడు ఆక్స్ఫర్డ్ కానివ్వండి. యూనివర్సిటీస్ అనేవి ఎన్నో ఏండ్లుగా విద్యార్థుల్ని అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నాయి. కాబట్టి మరి ఆ యూనివర్సిటీస్ నుంచి రావడం అనేది ఒక ప్రెస్టీజ్తో కూడిన అంశం. అండ్ వరల్డ్ వైడ్ కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి పీపుల్ ఆర్ ఫ్లాకింగ్ ఓవర్ దే. మరి ఈ రోజుల్లో వీసా రెస్ట్రిక్షన్ కూడా పెరిగిపోయింది. స్టూడెంట్ వీసాస్ కానివ్వండి, అలాగే స్టూడెంట్గా వచ్చిన తర్వాత కూడా అక్కడ నిలదొక్కునే అవకాశాలు చాలా కఠినంగా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి. దానికి తోడు సెక్యూరిటీ ప్రాబ్లం ఒకటి, ఇష్యూ ఒకటి, ఈ నేషనల్ ఒక రకంగా హేట్రెడ్ ఒకటి, ఇవన్నీ కూడా ఆలోచన చేసేటువంటి మనుషుల్ని ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులు ఇదే మన టాలెంట్స్ని, అలాగే మనకు ఉన్నటువంటి టైం అండ్ ఎఫర్ట్ని కనుక మన దేశంలో వాడినట్టయితే, భారత్లో వాడినట్లయితే మనం వీ కెన్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. దానికి ఈక్వల్గా భారత్ ఈజ్ రెస్పాండింగ్. ఎందువల్ల అంటే ఇక్కడ కూడా భారత్లో ఇంతకు ముందు ఉన్నట్టు లేదండి. వీఆర్ టెక్నాలజికలీ అట్ ది ఫోర్ ఫ్రంట్. మనం కూడా అప్డేట్ అవుతున్నాం. టెక్నాలజీస్ ఆర్ ఫాస్ట్ లూమింగ్ ఇన్ ఇయర్. అలాగే టెక్నాలజికల్ ఈకోసిస్టమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి సిటీస్ ఆర్ డెవలపింగ్ ఆన్ దోస్ మోడల్స్. మరి అలా ఇప్పుడు ఇంటర్నేషనల్ సిటీస్ లాగానే తయారవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇక్కడ షిఫ్ట్ కావడంలో కూడా పెద్దగా ఇబ్బంది కూడా అనిపించడం లేదు. మరి ఇలాంటి నేపథ్యం భారతీయుల్ని తిరిగి మళ్ళీ భారత్కు రావటానికి ఒక చక్కటి అవకాశాన్ని కలిగిస్తోంది, మరి ఆలోచింపజేస్తోంది. ఎందువల్ల అంటే అక్కడ స్కై రాకెటింగ్ ప్రైజెస్ ఒకటి, ఇన్ఫ్లేషన్ వల్ల, అలాగే అక్కడ అఫోర్డబిలిటీ బాగా తక్కువ ఉంది, జాబ్ సెక్యూరిటీ లేదు, అసలు గెటింగ్ జాబ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బికమింగ్ వెరీ డిఫికల్ట్. ఇంకోటి రేషియల్ డిస్క్రిమినేషన్ అండ్ ఇన్సెక్యూరిటీ. వీటన్నిటితో పోల్చుకుంటే భారత్లో ఒక స్టేబుల్ అండ్ సౌండ్ అండ్ ఎంకరేజింగ్ లైఫ్ అండ్ వైబ్రెంట్ లైఫ్ ఉండటం, అండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఒక ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఓన్ నేషన్ అనేది చాలా గొప్పదండి. మనం వేరే ఎన్ని దేశాల్లో ఉన్నా కూడా, ఎక్కడ వర్క్ చేసినా, ఇఫ్ యూ లివ్ అండ్ వర్క్ ఫర్ ఇండియా, భారత్, ఆ ప్రైడ్ కానివ్వండి, ఆ ఆనందం కానివ్వండి, అది నిజంగా మాటల్లో వర్ణించలేం. కాబట్టి అది ఇప్పుడు ప్రవాస భారతీయులు ముఖ్యంగా బ్రిటన్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తున్నారు. డెఫినెట్లీ దే ఆర్ టేకింగ్ సమ్ గుడ్ డెసిషన్స్. దానివల్ల మనం కోరేది ఏంటంటే ఎవరైతే అలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారో జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్ హియర్. భారత్లో అడెక్వేట్ ఆపర్చునిటీస్ను మీరు క్రియేట్ చేయండి. మీకున్నటువంటి ఎన్ఆర్ఐ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ వాడండి. బిల్డప్
గుడ్ ఇంటిగ్రేటెడ్ సొసైటీస్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, అక్కడ క్రిటికల్ ఎలిమెంట్స్తో పరిచయం ఇవ్వండి. అండ్ మేక్ ద ప్లేస్ ఏ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మీరు తయారు చేయండి. చేసి నాట్ ఓన్లీ ఇట్ విల్ హెల్ప్ యూ టు సర్వైవ్ ఇన్ భారత్, బట్ ఆల్సో మేక్ సో మెనీ అదర్స్ టు ఫాలో యూ అండ్ ప్రోగ్రెస్ ఇన్ దేర్ లైఫ్. కాబట్టి డెఫినెట్లీ ఈ ట్రెండ్ అనేటువంటిది ఇది అనేక రకాలైన అంశాలతో కూడి ఉన్నటువంటి ఒక క్యుములేటివ్ ఎఫెక్ట్గా నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.